తిరుమల వెళ్ళడానికి ఒక రహస్య మార్గం ఉంది. అదెక్కడో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలకు చేరుకోవడానికి ఇప్పట్లో అయితే చాలా సులువుగా వెళ్ళిపోతున్నాం, కానీ ఒకప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. పూర్వం 4 మార్గాలుండేవి. ఇవన్నీ నడక మార్గాలే లేదా చిరు వాహనాలలో పయనిస్తూ చేరుకునే మార్గాలు. తలకోన సిద్ధేశ్వర క్షేత్రం నుంచి అడవిలో 25 మైళ్ళ మార్గం ఒకటి. కడప జిల్లా నుంచి వచ్చే వారికి మామండూరు నుంచి కనుమ మార్గం ఇంకొకటి. ఈ దారిలో 2 మండపాలు కూడా కనిపిస్తాయి. మూడవ దారి తిరుపతి నుంచి అలిపిరి మీదుగా వెళ్ళే దారి. నాలుగవది చంద్రగిరి శ్రీవారిమెట్టు మీదుగా తిరుమల చేరుకునే దారి. బహుశా విజయనగర చక్రవర్తులు ఈ మార్గం మీదుగానే తిరుమల చేరుకునేవారేమో. తిరుమల నైవేద్య గంట విన్న తర్వాతనే చంద్రగిరిలోని పాలకులు భుజించేవారని ప్రతీతి. ఇవే కాక ఇంకో రహస్య మార్గం ఉంది. అది ఎక్కడంటే కపిలతీర్థం ఆలయ ప్రాంగణం నుండి ఒక రహస్య మార్గం ఉంది. ఈ మార్గం ద్వారానే తొండమాన్ చక్రవర్తి తిరుమల వెళ్ళి స్వామిని దర్శించేవారంట. ఓం నమో వెంకటేశ్వరాయ.